ఏముంది? ఇది గొట్టం, ఏమీ లేదు ఇందులో. వినండి, చూడండి. ఫ్లవర్స్ అంటే ఎంతమందికి ఇష్టం? చాలామందికి ఇష్టం. వెరీ గుడ్. గులాబీ పూలంటే, చామంతి పూలంటే, మల్లె పూలంటే, విరజాజులంటే, కనకంబరాలంటే కదా, ఇవన్నీ బాగా ఇష్టం. అబ్బాయిలకు కూడా ఇష్టమా? మీరు చెవుల్లో పెట్టుకుంటారు కదా, లేకపోతే ముక్కుల్లో పెట్టుకుంటారు. ముక్కుల్లో ఎవరికి పెడతారు? సచ్చిన వాళ్ళకి. మనకు వద్దులేరా బాయ్స్కి. అమ్మాయిలకైతే పూలు బాగా ఇష్టం. ఇంటి దగ్గర గులాబీ పువ్వు ఒక్కటి పూసింది అనుకోండి, ఏం చేస్తారు? కొట్టుకుంటారు. ఇద్దరు సిస్టర్స్ ఉంటే ఆ గులాబీ పువ్వు కోసం కొట్లాడుకుంటారు. ఇది నాది, ఉదయాన్నే లేచి నేనే చూశాను, ఈ పువ్వు నాది, నాది, నాది కాదు, వదలట నీకెందుకు, ఏది నీది కాదు కదా. వాదులాటలు ఎక్కువ మనకి, కొట్లాటలో ఎక్కువ. పిల్లలు అవసరంలా, ఫస్ట్ పువ్వు పెద్దక్కకి, చిన్న పువ్వు చిన్నక్కకి, అంతే. అర్థమవుతుందా? పువ్వుల దగ్గరే మనం కొట్టుకుంటున్నాం. యేసయ్య మనల్ని ఒక పువ్వులాగా ఎంచాడు. ఎలాగంటే, పువ్వు ఫలిస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది. వాడిపోయే పువ్వుల్లాగా ఇష్టపట్ల యేసయ్య 30దంతులుగా, 60దంతులుగా, 100 ఫలించాలని. అదే సమయంలో ప్రార్థనలో, వాక్యములో, సహవాసములో ఎదగాలని యేసయ్యకి ఇష్టం. మనం ఎప్పుడైనా ఆయన చేతిలో వాడబడే చక్కని కళకళలాడే పువ్వులాగా ఉండాలనుకుంటున్నాడు. కానీ మనమే ఎప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటాం. యేసయ్యకి ఇష్టమైనటువంటి చక్కగా ఫలించే పువ్వులుగా ఉండాలని యేసయ్యకు ఇష్టం. మరి మీరు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారా, ఫలించాలనుకుంటున్నారా? మనం ఫలించాలని దేవుణ్ణి కోరుకోవాలి. చప్పట్లో. ప్రార్థనలో, వాక్యములో, సహవాసములో, సండే స్కూల్లో మనం ఎదగాలి. 30దంతులుగా, 60దంతులుగా, 100 ఫలించాలి. అప్పుడే యేసయ్యకు మనం ఇష్టం. అంతేగాని సండే